అరెరే! జుట్టు ఊడిపోతుందని తెగ టెన్షన్ పడిపోతున్నారా? టెన్షన్ పడకండి. ఒకసారి కారం ట్రై చేయండి. ఇలాంటివి చాలా చూసాం గానీ మళ్ళీ కొత్తగా నువ్వు వచ్చావా చెప్పడానికి అంటారా? అనుకున్నా పర్లేదులే కానండి. ఒక్కసారి అయితే నేను చెప్పే ప్రాసెస్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. దీనికోసం 150 గ్రాముల అవిసె గింజలు తీసుకుని దూరగా వేయించేసుకుని పక్కనుంచుకోండి. ఆ తర్వాత 100 గ్రాముల పల్లీలు తీసుకోండి. ఇవి కూడా దూరగా వేయించేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు ఆయిల్ వేసుకుని మీ కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకుని దూరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుని పక్కన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని మీకు కావాల్సినంత కరివేపాకు తీసేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే తీసుకుంటాను, ఎందుకంటే మనకి జుట్టు బాగా గ్రో అయ్యిద్ది అనమాట. ఇది దూరగా వేగిన తర్వాత గుప్పెడు ధనియాలు వేసుకుని ఇది కూడా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని కొద్దిగా వెల్లిపాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు గింజ వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకుని పౌడర్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం దోశ, ఇడ్లీ, అన్నంలోకి డైలీ ఒక స్పూన్ తింటే మనకి జుట్టు రావడం తగ్గిద్దండి, ఇంకా పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.